నేను నీకు సాటుగా ఫోన్ చేస్తున్నాను సిరి. వాళ్ళు చూస్తే ప్రమాదం. నేను ఎక్కువసేపు నీతో మాట్లాడలేను. చూడు, అతను ప్రాణాలు కాపాడ్డా నీ చేతుల్లోనే ఉంది. త్వరగా వెళ్ళి అతన్ని కాపాడు. ఎవర్రా నువ్వు? ఎవర్రా మీరు? ఏం కావాలరా మీకు? నన్నెందుకు చంపాలనుకుంటున్నారా? సార్ ఏంటి సార్ ఇది? వదలండి సార్. సార్ ఎన్ని గుండెలరా నీకు? నా కూతుర్ని వల్ల పడేయడానికి? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనెవరో తెలుసారా? నా ఊరేందో తెలుసా నీకు? ఏం చేస్తా ఉంటానో తెలుసా? ఈ కొండారెడ్డి ఇంటి వైపు చూడీకి ఒక్కొక్కడికి పంచెలు తడిచిపోతాయి. అట్లాంటిది నా కూతురు మీదే చేయేసేదాకా వచ్చినావంటే నీకు ఎంత గుండె ధైర్యం రా? అంకుల్, మీరు తప్పుగా ఊహించుకుంటున్నారు. నోట్లో నుంచి మాట బయటికి వచ్చినాదంటే నేను మాట్లాడేది వినే వరకు కూడా నీ ప్రాణం ఉండదు. నరుకుతా! అన్నీ తెలిసే వచ్చినా, నీ యవ్వారం చూసే వచ్చినా ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ప్రేమ పేరుతో నా కూతుర్ని మోసం చేసి ఆస్తి కాజేయాలనా? లేకపోతే ఆశ తీర్చుకుని వదిలేద్దామనా? అది ఎట్లా కన్నారా మీ అమ్మా నాయన నిన్ను?
మా అమ్మ గురించి మాట్లాడొద్దు. మీ అమ్మను ఒక్క మాట అంటేనే అంత కోపం వచ్చినాదే, మరి నా కూతురు మీద కన్నేసిన నిన్నేం చేయాలరా? మీ అమ్మ నిన్ను సక్రంగా కనుంటే నీకు ఇట్లాంటి బుద్ధి వచ్చేది కాదు. రాయ్ రాయ్ धर्मसम्मतं सत्यशोभितं सत्य सत्य धर्म चक्र भाष्वितं दुष्ट शिक्षणं शिष्टरक्षणं दुष्ट शिष्ट शिष्ट रक्ष वीक्षणाभ्युतं पीडनं ताडनं वेदनं दुष्कृतं संकुलं पंकिलं शंकरं विकृतं साहसां संग्रहं संगरं साम्प्रजय నా కూతురు మీద కన్నేసినోడి కంఠంలో ప్రాణం ఉంచితే ఈ కొన్న తండ్రి బతికినా సచ్చినట్టే. రాయ్! ఏంటన్నా చంపిస్తారా? సంపకుండా మెళ్ళో దండేసి ఊరేగించాలనా? తనేం చేశాడని చంపుతారు? నన్నెందుకు ఏంటి అని అడిగే అర్హత నువ్వు కోల్పోయావు. అతను నాతో ఫోటోలో ఉన్నంత మాత్రాన చంపిస్తారా? ఫోటోలో ఉన్న పద్ధతి వేరు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారు? నువ్వు చేసిన పని అట్టాంటిది. నా కళ్ళతో ఆ దరిద్రాన్ని చూసిన తర్వాత నువ్వు నా కళ్ళ ముందుంటే నిన్ను ఆండే నరికటోండి. కానీ కూతురు మీద నాకుండ ప్రేమ నా కోపాన్ని నా పౌరుషాన్ని పాతాళానికి తొక్కుతుండాది. ఒక్క ఫోటోలో ఇద్దరు కనిపించినంత మాత్రాన వాళ్ళు ప్రేమించుకున్నట్టేనా? తప్పు చేసినట్టేనా? కాక మరేంది? అవునా? అయితే ఇతను నా ఫ్రెండ్ నవీన్.
ఇతనితో కూడా కలిసి దిగానుగా, అంటే ఇతన్ని ప్రేమించినట్టేనా? వీళ్ళందరితో నేను ఫోటో దిగానే అంటే వీళ్ళందరితోటి నాకు సంబంధం ఉందనా? చెప్పండి. ఎక్కడున్నావు నాన్న నువ్వింకా? మేమంతా స్టూడెంట్స్. ఫారిన్ నుంచి ఒక ప్రాజెక్ట్ పని మీద ఇక్కడికి వచ్చి దాని గురించి తిరుగుతున్నాము. మేమంతా కలిసే ఉండాలి. అలా అని మా మధ్య సంబంధం అంటగడతారా? మారు నాన్న, నువ్వు మారు. మా నాన్నకి నా మీద నమ్మకం ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నీకు నా మీద అనుమానం మాత్రమే ఉందని. నీ కూతురు ఎవరితోనో తిరుగుతుందని అత్త ఒక్క ఫోటో చూపించగానే నమ్మేసి చంపేయాలని కత్తి తీసుకుని బయలుదేరారు. అంటే నీ నమ్మకం అత్త మాట మీదే, నీ కూతురు మీద కాదు. ఇదివరకు నా కూతురు మీద కూడా నాకు నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు భయమేస్తా ఉండాది. ఇన్ని రోజులు కూడా ఎలా నమ్మావు నాన్న? నువ్వెప్పుడు నా పక్కన లేవు కదా. నేను ఫారెన్ లో చదువుకున్నాను, అక్కడ కూడా నేనేదన్నా తప్పు చేసి ఉండొచ్చు కదా. నాన్న, నువ్వు అనుమానిస్తుంది నీ రక్తాన్ని, నీ కూతుర్ని నాన్న, నీ కూతుర్ని. తప్పు చేయడం మా నాన్న నాకు నేర్పలేదు నాన్న, నేర్పలేదు. నా కూతురంటే నాకు ప్రాణం. అది ఎప్పుడు తప్పు చేయదు. నా మీద కన్నా నాకు దాని మీదే నమ్మకం అని నా గురించి ఊరంతా గొప్పగా చెప్పుకునే మా నాన్న ఇప్పుడు నన్ను అనుమానిస్తుంటే ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుంది నాన్న. నన్ను చంపేయండి నాన్న. మీ కూతురుగా ఎలాగో చచ్చిపోయాను, ఇంకా మనిషిగా బ్రతికేం లాభం నాన్న. చంపేయండి నాన్న. అనుమానాలు, పగలు, ప్రతీకారాలతో బ్రతుకుతున్న మీలాంటి వాళ్ళని మార్చాలని నేనొక గొప్ప ఆశయంతో కష్టపడుతుంటే ఆ ఆశయాన్ని ఒక వ్యభిచారం చేశారు కదా నాన్న.
అభిమానంతో చూస్తున్న మీ కళ్ళని జీవితంలోనే చూడలేను నాన్న. చంపేయండి. నాన్న, అత్త మాట అబద్ధమని వెళుతున్నావా? నీ కూతురు మీద నమ్మకంతో వెళుతున్నావా? నా పెంపకం గొప్పదని వెళ్తుండాను. కూతురి వ్యక్తిత్వాన్ని అనుమానించి వచ్చిన ఒక తండ్రిగా చచ్చిపోయి వెళ్తుండాను. కొండా, ఏమైనాదిరా? ఆడ్నేసేసినావా? ఆడ తల తీసుకొచ్చినావా? రేయ్, నిన్నేరా అడిగేడిది? ఆడి తల తీసుకొచ్చుడు కాదమ్మా, నా తల దించుకొని వచ్చినాను. ఏం మాట్లాడుతా ఉండవు కొండా? అవునమ్మా, చెప్పుడు మాటలు విని తప్పుడు ఆలోచనలకు పోయి నా కూతుర్ని నేనే అనుమానించినాను, అవమానించినాను. నా సిరి ముందు తప్పుడు మనుషులా మౌనంగా ఉండిపోయి వచ్చినాను. ఎంత పొడుగెందుకు? చేతగాలేదని ఒక్క మాట చెప్పొచ్చు. నిజమేనమ్మా, ఒక తండ్రిగా నా కూతుర్ని ఎట్టా అర్థం చేసుకోవాలో నాకు శాతగాల. రోజు రోజుకి నేను ఏమైపోతున్నానో, ఎట్టా మారిపోతున్నానో నాకే అర్థం కావట్లేదమ్మా. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నానమ్మా.
ఒక్క ఫోటో చూసి నా బిడ్డ వ్యక్తిత్వాన్నే తప్పుబట్టినాను. నేను చూసింది నిజమో అబద్ధమో తెలుసుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. నేరుగా ఆ కుర్రాన్ని చంపడానికి పోయినాను. సమయానికి సిరి వచ్చి నా కళ్ళు తెరిపించి నేను చేస్తుంది తప్పు అని తెలియజేసినది. సిరికి ఆ విషయం ఎట్టా తెలిసినది? ఈ నేళ్లలో నా భార్యని ఏనాడూ నేను ఒక మనిషిలా చూడలేదు. కానీ నేను చేస్తున్నది తప్పు అని తెలియచేయడానికి, నన్ను ఆపనికి ఉమాదేవి సిరికి ఫోన్ చేసి చెప్పినాది. ఉమాదేవి, నన్ను క్షమించు. ఇద్దరం కలిసే సిరిని కన్నా, కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకున్నంతగా నేను అర్థం చేసుకోలేకపోయాను.